హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు కనుమ పండగ కదా. పండగ అని చెప్పి మేమైతే ఏమేమి ఐటెం చేసామో చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను మినపప్పు సగము, అలాగే బొబ్బరిపప్పు సగము, అది అర కేజీ, ఇది అర కేజీ నానబెట్టి నైటే నానబెట్టి ఉదయం పప్పు కడిగేసి పొట్టుపప్పు అండి నానబెట్టింది నేను. అదంతా శుభ్రం కడిగేసి గ్రైండర్కి వేసి గట్టిగా రుబ్బుకుని దాంట్లోనూ క్యారెట్, పచ్చిమిరకాయల పేస్టు, సాల్టు, కరివేపాకు వేసి కొంచెం మనకి సోడా ఉంటే కనుక అది బేకింగ్ సోడా కొంచెం కలుపుకుని ఇలాగా చూడండి. పొయ్యి మీద మూకుడు పెట్టి నేనైతే గారెలు ఎలా వేస్తున్నానో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కనుమ రోజు మేము చేసుకున్న స్పెషల్ అయితే బిర్యానీ, అలాగే చికెను, మటను, గారెలు అనమాట. అందులోకి అయితే మనకి పెరుగు చట్నీ కావాలి కదా, ఆ పెరుగు చట్నీ కూడా తయారు చేసాను అనమాట. మాకు ఈ సంవత్సరం పప్పలు వండుకోవడానికి అన్నీ చేసుకోవడానికి పుల్లలు అయితే బయట నుంచి ఏమీ తేలలేదండి. కట్టెలు మాది సోఫా పాడైపోయింది అనమాట. ఆ సోఫాని తిరగొట్టేసి మా ఆయన గారు మొత్తం తీసేసి అవన్నీ చక్కగా నాకు పొయ్యి దగ్గర పెట్టాడు అనమాట. ఈ సంవత్సరం ఖర్చు లేకుండా ఇంట్లోనే సోఫా పాడైపోయిందని చెప్పి సోఫాలో ఉన్న చెక్కలో పేళ్ళన్నీ తీసి పొయ్యిలో పెట్టామండి మేము. ఎంత బాగుందో చూసారా? నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ గారెలు మాత్రానికి చాలా టేస్ట్ బాగుందండి. ఎవరైనా సరే సగం మినపప్పు పోసుకుంటే సగం బొబ్బరిపప్పు పోసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అలాగే ఆయిల్ కూడా పీర్చమన్నమాట. గారెలు అనేది చాలా బాగా మన హోటల్లో చేసుకున్నట్టు వస్తాయి అనమాట. నచ్చితే చిన్న కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కేజీ పప్పు అనమాట. ఆ పప్పు ఈ రెండు పప్పులు కలిపి నానబోసుకున్నది కేజీ పప్పు. దీంట్లో ఖచ్చితంగా కొంచెం ఒక చిటికెడంతా సోడా, బేకింగ్ సోడా అనేది వేయండి. బేకింగ్ సోడా అంటే నేను పప్పులో వేసుకునేది సోడా అంటామండి మేము. మరి మీరు ఏమంటారో నాకైతే తెలియదు అనమాట. గారెలు మాత్రానికి చాలా టేస్ట్ బాగున్నాయి. చాలా లావుగా వడలు గారెలు హోటల్లో ఉన్న టేస్ట్ తోటే వచ్చినాయి అనమాట. చాలా మందికి అయితే పెట్టానండి వడలు. చికెన్ కర్రీలు అయితే సూపర్ టేస్టీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ విధంగా కనుక చేసుకుంటే మనకి చాలా లావుగా వస్తాయి, ఉబ్బుతాయి అనమాట. గారి కూడా తినడానికి చాలా టేస్టీతో చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంతమంది అయితే దీంట్లోనూ కొత్తిమీర, పుదీనా, ఇంకా మనకి మసాలా అన్నీ కూడా వేసుకున్న వాళ్ళు అయితే ఉన్నారండి. కాకపోతే నేను ఇక్కడైతే ఏమి వాడలేదనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒకటి, కొత్తిమీర, అలాగే క్యారెట్ అది కూడా తురిమాను అనమాట. సాల్ట్, పచ్చిమిరకాయ పేస్టు ఇంతేనండి. ఇంకా చాలా టేస్ట్ తోటి అయితే చాలా బాగున్నాయి. ఈ సంక్రాంతి పండగ పెట్టకండి ఈ వీడియో ఇప్పుడు ఎందుకు పెడతాను అనుకుంటున్నారు కదా. ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదా అని చెప్పి ఎలా ఉంచేసానండి వీడియోని. ఇప్పుడు వీడియో లేక ఇది పెడుతుందా అని మాత్రం అనుకోవద్దండి. నా ఫోన్లో అయితే బొచ్చెడున్నాయి వీడియోలు, కాకపోతే నాకు పెట్టే టైం ఉండట్లేదు అనమాట. పెడతాను, ఇంకా కొంచెం టైం తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు అర్జెంట్ బ్లౌజులు, అలాగే కొంచెం ఇంట్లో వర్క్ చేస్తున్నాం, పిల్లల పని అవ్వట్లేదు. పొద్దున్నే నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుందండి. అందుకని నేను వీడియోలు కొంచెం తగ్గించాను అనమాట. కానీ కొంచెం నాకు వర్క్ అంతా పూర్తయి